చైనా అమెరికా కొట్టుకుంటుంటే భారత్కు లాభమైంది. అదెలా అనే కదా మీ సందేహం. ఆ రెండే దేశాలు టారిఫ్లతో యుద్ధం చేస్తున్నాయి. ఈ పిచ్చుగోల మాకెందుకు అని యాపిల్ సంస్థ తయారీ యూనిట్లను ఇండియాకు షిఫ్ట్ చేస్తోంది. భారత్ను ప్రైమరీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చాలని యాపిల్ ఆలోచిస్తోంది. చైనా అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం తలెత్తడంతో టారిఫ్స్ నుంచి తప్పించుకునేందుకు దిగ్గజ సంస్థ యాపిల్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఐఫోన్ల తయారీ కేంద్రాన్ని భారత్కు తరలించాలని భావించింది. సప్లై చైన్ను భారత్కు మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అమెరికా మార్కెట్ కోసం అవసరమయ్యే ఐఫోన్లను ఇకపై భారత్లో తయారు చేయాలని ప్రణాళికలు వేస్తోంది. ఇండియాను ప్రైమరీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చాలని ఆలోచిస్తోంది యాపిల్. దీంతో 2026 నాటికి అమెరికాకు ఎగుమతయ్యే అన్ని ఐఫోన్లు ఇండియాలోనే తయారవనున్నాయి. ప్రస్తుతం చైనా ఐఫోన్ల తయారీ కేంద్రంగా ఉంది. అక్కడ ఐఫోన్ తయారీకి $938, భారత్లో $1008 ఖర్చవుతుంది. అమెరికాలో అయితే అదనంగా 30% ఖర్చవుతుంది. అందుకే చైనాతో పోలిస్తే భారత్లో ఐఫోన్లను తయారు చేస్తే 2% మాత్రం అధికంగా చెల్లించాల్సి వస్తుంది. ఇది అమెరికాలో ఖర్చయ్యే దానితో పోలిస్తే చాలా తక్కువ. అందుకే అమెరికాకు ఎగుమతయ్యే ఐఫోన్లను ఇకపై ఇండియాలో తయారు చేయాలని ప్లాన్ చేస్తోంది యాపిల్. భారత్లో ఇప్పటికే 3 కంపెనీల్లో ఐఫోన్ల ఉత్పత్తి జరుగుతోంది. తాజాగా ఐఫోన్లను యుద్ధ ప్రాతిపదికన ఎగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది అమెరికా. టారిఫ్లు ప్రస్తుతానికి నిలిపివేయడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. మళ్లీ పన్నుపోటు పడకముందే అమెరికాకు తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 15 లక్షల ఐఫోన్లను ప్రత్యేక విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. చెన్నైలో వేగంగా కస్టమ్స్ క్లియరెన్స్ కోసం అధికారులతో చర్చలు జరుపుతోంది యాపిల్. 30 గంటల బదులు 6 గంటల్లోనే క్లియరెన్స్ వచ్చేలా గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. 6 చార్టర్డ్ విమానాల్లో ఐఫోన్లు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది యాపిల్.